అమృత 2 పథకం కింద కృష్ణానది నుంచి నీటిని తరలించడానికి నూతన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరులో పలు అభివృద్ధి పనులకు మేయర్ కోవెలముడి, కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి శంకుస్థాపన చేశారు. పాత వాటర్ ట్యాంక్స్ రిపేర్లు రావడంతో కొత్త వాటిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. పనులన్నింటినీ జీఎంసీ జనరల్ ఫండ్స్ నుంచి నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం కొన్ని వాగ్దానాలు చేసినాయి. ఆ వాగ్దానాల్లో ఒక ముఖ్యమైనది వాటర్. గుంటూరు ప్రాంతం, గుంటూరు చుట్టుపక్కల ఉండేటువంటి విలీన ప్రాంతాల్లో సమగ్రంగా ఈ ప్రాంతానికి నీటిని తీసుకురావటం, ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాల్లో ప్రాపర్గా ట్యాంక్స్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ పర్ఫెక్ట్గా చేయటం. చూస్తే ఇప్పుడు దాదాపుగా 7 ట్యాంక్స్ మన గుంటూరు చుట్టుపక్కల ఉన్నాయి. శారదా కాలనీ కానీ, నెహ్రూ నగర్ కానీ, గుజ్జనగుండ్ల, బీఆర్ స్టేడియం, ఏటి అగ్రహారం, ఉద్యోగ నగర్, ఇట్లా వీటన్నిటిలో దాదాపు 30 సంవత్సరాల క్రితం ట్యాంకులు కట్టారు. ఇవన్నీ ఎలివేటెడ్ స్టోరేజ్ ట్యాంక్స్. ఇవన్నీ మేము మధ్య ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఈ ట్యాంకులకు అన్నిటికి పైన కప్పులు పోవటం, లేదా వాటరు ఒకసారి కప్పులు పోతే ఏమవుతుంది, లైటింగ్ వస్తే ఫంగస్ వస్తుంది లోపల. ఈ విధమైనటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. అందుకని చెప్పి ఆ రోజు మేమందరం తిరిగినప్పుడు వీటన్నిటినీ కొత్తవి బిల్డ్ చేయాలి అని ఎస్టిమేట్స్ వేయించారు. 7 ట్యాంకర్స్ కలిపి దాదాపుగా అప్రాక్సిమేట్గా 5 కోట్లు తీసుకుంటే 35 కోట్ల రూపాయలతోటి ఉన్నవాటినన్నీ మాడిఫై చేయాలనుకున్నాం. ఈరోజు ఏటి అగ్రహారం, ఉద్యోగ నగర్ ఇవన్నీ 4.5 to 4.5 crores తోటి ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కొన్ని వాగ్దానాలు